చంటి గారు ఆఫీస్కి వెళ్తున్నాం, బాయ్. అయిపోయిందండి. అప్పుగారు, అయ్యో అప్పుగారు, వెళ్ళిపోయారు. ఫోన్ చేద్దాం. ఎత్తరు. ఇంక ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతే మాత్రం నా ఫోన్ ఎత్తరు. నౌకడు చెప్పరా నౌక. ఏం చేస్తున్నా? నేనా అప్పుగారి కోసం బాక్స్ తయారు చేశాను రా. ఆవిడేమో ఇంట్లో వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే పోనీరా, వెళ్ళాక తింటారు కదా. ఏంట్రా తింటారు? మొన్నే చెప్పాను ఇల్లు ఉండగా మళ్ళీ ఆఫీస్లో తినడం ఎందుకని. అయినా ఇలా చేశారు. అవునా? నాకు ఇలా చేయడం నచ్చట్లేదురా. సరే ఏం చేద్దాం అనుకుంటున్నా? సరేరా, నేను మళ్ళీ మాట్లాడతాను. అప్పుగారు చెప్పండి. చంటి గారు, నేను బాక్స్ మర్చిపోయాను, కొంచెం ఆఫీస్ తెచ్చిస్తారా? సరేనండి, తెచ్చేస్తున్నాను. చంటి గారు. అప్పుగారు ఏంటండి నా చేతి వంట తినకుండా ఉండలేకపోతున్నారా? ఏడ్సారు. ఈరోజు మా క్యాంటీన్ క్లోజ్. పైగా బయట కూడా తినడానికి ఏం దొరకవు దగ్గరలో. అందుకే ఇంకో దిక్కు లేక మీకు కాల్ చేయాల్సి వచ్చింది. నేను ముందే అనుకున్నానులేండి నా వంటకం అంత అదృష్టం లేదని. వస్తాను. నాకు అర్థమైందిలేండి. ఏమర్థమైంది? మీరు నా చేతి వంట తిన్నాకే పిలిపించారని. అంటే అది కూడా, కానీ ఇంకోటి కూడా ఉంది. ఏంటండి అది? అంటే ఇన్ని రోజులు మీతో రోజంతా ఉండి ఇప్పుడు మళ్ళీ ఆఫీస్లో 8 గంటలంటే అందుకే ఇలా బ్రేక్లో. అండ్ ఆల్సో ఇది కూడా కావాలనే ఇంట్లో మర్చిపోయా. అవునా? మీరు ఇంకా ఎక్స్ప్రెషన్ ఆపేయండి, నాకు ఆఫీస్ టైం అవుతుంది. సరేనండి, బాయ్. బాయ్. ఏంటి ఇంత ఆలస్యమైన అప్పుగారు ఇంటికి రాలేదు? టైం 9 అయిపోయింది. అప్పుగారు ఫోన్ చేయాలి. హలో అప్పుగారు. చంటి గారు, రాత్రి 9 అవుతుంది, ఇంకా ఇంటికి రాలేదేటండి? లే చంటి గారు, ఆఫీస్లో చాలా పని ఉంది. పైగా ఇంట్లో ఇంటర్నెట్ పనిచేయట్లేదు. పైగా ఇంటర్నెట్ వాడికి కాల్ చేస్తేనేమో ఈ రోజుకి టైం అయిపోయింది, మళ్ళీ రాను రేపే వస్తా అంటున్నాడు. సో ఈ రోజుకి ఇక్కడే ఉండి పని చేసుకుని ఒకేసారి రేపు. సరే అయితే నేను మళ్ళీ మాట్లాడతాను. అది కదా అప్పుగారు. సరే చంటి గారు, నేను మళ్ళీ మాట్లాడతాను. సరేనండి. ఎలా అంకుల్కి ఫోన్ చేయాలి. హలో అంకుల్. చంటి, మా ఇంట్లో అదేదో ఇంటర్నెట్ ఏదో రావట్లేదంట. బాగు చేసిన పిలిపించిన ఎలా? అవునా? రేపు తెల్లారి పంపిస్తానులే చంటి. లేదు అంకుల్, ఇప్పుడే పిలిపించాలి. ఇప్పుడంటే ఆడు రాడు చంటి, ఆడు అసలే బద్దకొస్తాడు, పడుకొని ఉంటాడు. పోనీ వాళ్ళ నెంబర్ నాకు ఇవ్వండి, నేనే కాల్ చేస్తాను. సరే, నెంబర్ పంపిస్తాను నాకు. సరే. హలో అన్నా, యోధా నుండి ఫోన్ చేస్తున్నాను. మాకు ఇంటర్నెట్ రావట్లేదన్నా. రాకపోతే ఇప్పుడు ఫోన్ చేస్తారేంది? రేపు తెల్లారి 10 తర్వాత ఫోన్ చేయండి, ఖాళీ చూసుకొని వస్తాను. అది కాదన్నా, చాలా పని ఉంది.
ఏం పని ఉన్నా ఎంత పని ఉన్నా రేపు తెల్లారే. ఆయన ఇది ఇంట్లో వాళ్ళతో గడిపే టైం. ఫోన్ పెట్టండి ఇంకా. అన్న ఒక్క నిమిషం అన్న. ఏంది? అది ఎవడైనా సాయంత్రం 5 అయితే ఇంటికి వెళ్ళిపోయేది ఆడ పిల్లం పిల్లలతో టైం గడపాలనే. కానీ నేను ఇంట్లోనే ఉన్నా, మా ఇంటికి రావాల్సిన ఆడపిల్ల ఇంకా ఆఫీసులోనే ఉండిపోయిందన్న. ఈ ఒక్క రోజుకి మీరు 5 నిమిషాలు ఎక్కువ పని చేస్తే మీ ఇల్లానే ఇంకో ఇల్లు బాగుంటుందన్న. సరే 10 నిమిషాల్లో వస్తాను. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. పర్లే ఉంటా. హలో అప్పు గారు. చెప్పండి చంటి గారు. ఇందాక ఇంటర్నెట్ పనిచేయట్లేదు అన్నారు కదా, ఇప్పుడు పనిచేస్తుంది. ఇంటికి వచ్చేయండి. సరే చంటి గారు, వస్తున్నా. సరేనండి, జాగ్రత్తగా వచ్చేయండి. సరే అండి. ఎస్. అప్పు గారు కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ చంటి గారు. చంటి గారు, ఆ ఇంటర్నెట్ వాడిని నేను ఎన్నిసార్లు అడిగినా పని చేయను, ఇంటికి వెళ్ళిపోవాలి అని అన్నాడు. మరి మీరెలా రిపేర్ చేయించారు? అప్పు గారు, నేను అతను పని చేయమని అడగలేదండి, సాయం చేయమని అడిగాను. అప్పు గారు, మీకు విషయం చెప్పచ్చా? చెప్పండి చంటి గారు. మీ దగ్గర ఏం లేకపోయినా నన్ను అడగండి, అది ఎంత కష్టమైనా నేను తెచ్చిస్తాను. అంతేగాని మీరు నాకు దూరంగా ఉండకండి. సరే చంటి గారు. సరే. జ్యోతి చెప్పే. ఏంటే అంత చిక్కగున్నా? ఏం లేదే, ఒకప్పుడు ఇంట్లో చంటి గారు ఉన్నారని ఆఫీస్ నుంచి ఇంటికి ఎగురుకుంటూ వచ్చేసేదాన్ని. అలాంటిది ఈరోజు కేవలం ఇంట్లో ఇంటర్నెట్ లేదని ఆఫీస్లో ఉండిపోయానే. చా, ఏంటోనే, నా లైఫ్ నాకే నచ్చట్లేదు. సరేనే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. జ్యోతి గారు నాకు ఫోన్ చేస్తున్నారు. జ్యోతి గారు ఎలా ఉన్నారండి? అదంతా తర్వాత కానీ అప్పు బానే ఉందా? బానే ఉండడం ఏంటండి? అబ్బా చంటి, ముందు అప్పు బానే ఉందా లేదో చూడు. సరేనండి. బానే ఉన్నారండి, ఎప్పుడులాగా టిక్కు టిక్కు అని పని చేసుకుంటున్నారు. అమ్మయ్య, అవునా? సరే అయితే బాయ్. హలో జ్యోతి గారు, ఏంటి ఇలా పెట్టేశారు? హలో జ్యోతి గారు, ఏంటండి ఫోన్ కట్ అయింది? చంటి, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. అప్పుకి ఆఫీస్లో వర్క్ పెరిగిందని చాలా బాధపడుతుంది, కానీ నీకు చెప్పలేకపోతుంది. పైగా అది బాధపడుతుంది వర్క్ పెరిగిందని కాదు, నీతో స్పెండ్ చేసే టైం తగ్గిందని. మరి ఈ విషయం మీకెలా తెలుసండి? ఎలా తెలియటం ఏంటంటే అప్పుయే చెప్తుంది, పైగా చాలా రోజులని చెప్తుంది. మరి విషయం మీకు ముందే తెలిసినప్పుడు నేను అడిగినప్పుడే చెప్పుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదండి. అంటే అప్పుయే చెప్పొద్దని చంటి. సరేనండి, నాకేం చేయాలో అర్థమైంది, నేను చూసుకుంటాను. ఇప్పటికైనా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. సరే చంటి, అప్పు జాగ్రత్త. ఉంటానులేండి.
హలో భరత్ గారు, నేనండి చంటిని. ఆ చెంటి చెప్పండి. ఆ, ఏం లేదు, అది మీ మేనేజర్ గారి నెంబర్ కావాలి, మిమ్మల్ని అడుగుదామని. మేనేజర్ నెంబరా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నాకు ఫోన్ చేసినట్టు మేనేజర్ ఫోన్ చేసి మాట్లాడదాం అనుకుంటున్నావా ఏంటి? ఆయన ఆడి పెద్ద సైకో, నా తప్పుతో మాట్లాడినట్టు కాదు. సైకోనా? పైగా ఆడి ఫోన్ నెంబర్ నేనే ఇచ్చానని నాకు తెలిస్తే నా ఉద్యోగం పోయిద్ది. ఇవన్నీ నాకు వద్దు బాబు, అసలే పిల్ల ఉన్నాడు, నన్ను వదిలి. భరత్ గారు ఛే. అందుకే రా చదువుకోమనేది. చదువుకుంటే ఇన్ని ఇబ్బందులు ఎందుకు ఉండేవి? నేను చక్క అప్పుగారు ఆఫీస్లోనే పని చేసుకునేవాడిని, అప్పుగారితో ఉండేవాడిని. ఛే, దేవుడా ఏంటిది? భరత్ గారు చెప్పండి. 9963-977. ఏంటండి ఇవన్నీ? నువ్వు ఇందాక దేనికోసం ఫోన్ చేసి వచ్చేంటి? అంటే మేనేజర్ గారి నెంబర్ ఇది? అయినా ఇందాక అడిగి తెలిస్తే నా ఉద్యోగం పోయిద్ది అది ఇది అని అన్నాను కదా. ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఆ నెంబర్ ఎవరు ఇచ్చారని అడగకముందే నేనే ఇచ్చానని చెప్పి. అదేంటండి అలా అనేసారు? ఒక్కోడికి బాధ్యత ఒక్కో టైంలో వస్తుంది. నీకేమన్నా స్పీడ్గా వచ్చింది, నాకు గూడ్స్ బంద్ అంత లేట్గా వచ్చింది, అంతే తేడా. మొత్తానికి మన ఇద్దరికి అప్పు అంటే బాధ్యతే. అందుకే సరే అయితే నెంబర్ నీకు మెసేజ్ పంపించాను చూడు. సరేనండి, ఉంటానైతే. ఉంటాను. మెసేజ్ దేవుడా. హలో, చంటి గారు ఏంటి ఈరోజు ఆఫీస్ నుంచి ఇంత తొందరగా వచ్చేసా అనుకుంటున్నారా? ఈరోజు ఆఫీస్లో మేనేజర్ లేడుగా. ఆఫీస్లో మేనేజర్ లేకపోవడం కాదు కానీ ఆఫీస్ ఖాళీ అయిపోయింది తెలుసా. అయినా నాకు ఈరోజు తెలిసిందండి బాబు, మేనేజర్ ఆఫీస్లో లేకపోతే ఆఫీస్ ఎంత బాగుంటుందో. ఏంటి ఈయన లోపలికి రమ్మని పిలుస్తున్నారు? నేను లోపలికే కదా వస్తాను, పక్క జరగండి. గుడ్, వెరీ గుడ్ ఎంప్లాయీస్. అంటే మీరు చెప్పిన పనంతా చేసేసాను, మీరు చెప్పిన మెయిల్స్ అన్ని పంపించేసాను, అండ్ ఆఫీస్లో వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. ఆఫీస్లో కూడా ఎవరు లేరు, అందుకే. గుడ్, వెరీ హార్డ్ వర్కింగ్ ఎంప్లాయీస్, బట్ ఆల్సో వెరీ ఓవర్ యాక్టింగ్ ఎంప్లాయీస్. అయినా మీరేంటి ఇక్కడ? మీరే చెప్పాలి, ఎందుకంటే నా టైం వేస్ట్ చేయడానికి ప్లాన్ చేసింది మీరేగా. అయినా పిల్లలు అవెంజర్స్ సినిమాకి తీసుకెళ్ళమని అడిగితే టైం వేస్ట్ అని చెప్పి ఆఫీస్లోనే ఉండిపోయినాన్ని. అలాంటిది మీరు నన్ను ఇక్కడ తీసుకొచ్చి టైం అంతా వేస్ట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం సార్, కూర్చోండి. చంటి గారు ఏంటండి ఇదంతా? అబ్బగారు ఒక నిమిషం ఆగండి. కరెక్టే సార్, మీ జుత్తు గడ్డం చూస్తేనే అర్థం అవుతుంది, మీరు కనీసం గీయించుకోవడం కూడా టైం వేస్ట్ చేయరని. ఏంటి సార్ ఇందాక ఏదో అంటున్నారు, టైం వేస్ట్ అవుద్దని పిల్లలు అడిగినా సినిమాకి తీసుకెళ్ళన్నారా? అయినా పిల్లల్ని అలా 3 గంటల సినిమాకి తీసుకెళ్తే మీకు టైం వేస్ట్ అవుద్దేమో కానీ వాళ్ళకి మాత్రం అది గుర్తుండిపోద్దండి. ఏం మాట్లాడుతున్నావు? అయినా నేను ఇప్పుడు ఇంత కష్టపడే తర్వాత వాళ్ళ లైఫ్ బాగుండాలనే కదా. మీరు చెప్తుంది ఎలాగుందంటే ముందు ఇల్లు తగలబెట్టేద్దాం, తర్వాత ఆ బూడితో హోలీ ఆడుకుందాం అన్నట్టు ఉంది. పైగా హోలీ నల్ల రంగుతో ఆడితే అంత బాగోదండి. నా లైఫ్ ఎలా లీడ్ చేసుకోవాలో నాకు తెలుసు, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు అది చెప్పండి. సార్, మీరు రోజంతా కష్టపడి పని చేయాలనుకుంటారు, పైగా అదే జీవితం అనుకుంటారు, బాగానే ఉంది, కానీ అందరికీ అదే జీవితం కాదు సార్. అయినా దేవుడు కూడా రాత్రి పగలు అని 2 ఇచ్చాడు సార్. రోజంతా ఒకేలా ఉంటే బోర్ కొట్టేస్తుందని. అసలు అంతా ఒకేలా ఉండాలనుకుంటే ఈ ఆడమగ ఎందుకు, ఈ ఎండవాన ఎందుకు, ఈ కష్ట సుఖాలు ఎందుకు సార్? ఇలా అన్నీ ఉండాలి సార్, అన్నీ చూడాలి.
అదే జీవితం అంటే. ఒకప్పుడు అప్పు గారి జీవితంలో కూడా ఇలానే అన్నీ ఉండేవి సార్. ఓ 8 గంటలు ఆఫీస్ పని చేసుకోవడం, ఓ 2 గంటలు ఇంటి పని చూసుకోవడం, ఒక 8 గంటలు పడుకోవడం, మిగిలిన 6 గంటలు ఇంట్లో వాళ్ళతోనో లేదా ఇష్టమైన వాళ్ళతోనో గడిపేవారు. ఎంత బాగుందండి, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో గడపడం, ఇంటి పనులు చేయడం అటు ఉంచండి, కనీసం ఆ కళ్ళకి ఇంత నిద్ర ఉండట్లేదు. అయినా నా కోసం త్యాగం చేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? తను ఇన్ని రోజులు సెలవు పెట్టింది కాబట్టి ఇప్పుడు తన పని తను చేసుకుంటుంది. అయినా ఇంకొద్ది రోజులేగా, కష్టపడి. అప్పు గారు, నేను మీ విషయం పట్టించుకోవడం మీకు ఇష్టమేనా? చూడండి అటు చూడండి. తలూపారా? ఇప్పుడు మా అమ్మాయి మీ ఆఫీసులో పనిచేస్తున్న రైట్తో అడుగుతున్నాను, ఇంకా ఎన్ని రోజులు సార్? అంటే సార్, నేను మీలా పట్టణం అని కాదు, ఇంట్లో దోమలు దూరిపై ఆల్అౌట్ వేయడానికి. పల్లెటూరు వాళ్ళం సార్, పంట పాడవకముందే పురుగుల మంది కొట్టేయడం అలవాటు. అయినా కేవలం మాకు ఆ 7 అన్నం పెట్టే పంటనే మేము అంత బాగా చూసుకున్నామంటే 60 ఏళ్ళకి పైగా కలిసి ఉండాల్సిన పిల్లాన్ని ఇంకెంత బాగా చూసుకోవాలి సార్. అందుకే ముందు జాగ్రత్త అడుగుతున్నాను, ఇంకా ఎన్ని రోజులు సార్? అప్పుగారు రాత్రి పగలు తేడా లేకుండా పనిచేయాలి. ఏంటి సార్, ఇందా నుండి ఎవరు ఫోన్ చేస్తున్నారు, కట్టేస్తున్నారు? అర్జెంట్ అయితే బయటికి వెళ్ళి మాట్లాడండి. అంత ఇంపార్టెంట్ ఏం కాదులే మా ఆవిడ. ఆఫీస్ టైంలో ఫోన్ చేయదని ఎన్నిసార్లు చెప్పినా దానికి బుద్ధి ఉండదు. అవునులేండి, ఆవిడ బుద్ధి లేదు, నిజమే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? సార్, మీకు ఆ విషయం అర్థం కావట్లేదు. అప్పు గారు నా కళ్ళ ముందే ఉంటున్నా కేవలం ఆవిడ రోజంతా కష్టపడుతున్నారని నేనే ఇంత టెన్షన్ పడుతున్నానే. మీరేమో మీ ఆవిడ కళ్ళ ముందు ఉండట్లేదు, కనీసం ఆవిడ ఫోన్ చేస్తుంటే మీరు ఎత్తట్లేదు. ఇంకా ఆవిడ ఎంత టెన్షన్ పడాలి సార్? టెన్షనా? టెన్షన్ పడాల్సిందేముంది? అయినా దానికి ఇంట్లో ఉండాల్సినవన్నీ ఇచ్చాగా. సార్, మా ఇంట్లో అన్నీ ఉన్నాయి సార్, టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్. కానీ అప్పు గారు నా పక్కన లేకపోతే నేను ఉండలేకపోతున్నానండి. ఎందుకంటే మనిషికి తోడుగా ఉండాల్సింది మనిషే సార్, మనిషే. అండ్ అలా మనిషికి తోడుగా ఉండేవాడే మనిషి సార్, మనిషి. ఇన్ని రోజులు ఆఫీస్లో ఎవరైనా ఒక్కరోజు సెలవు పెట్టినా నాకు కోపం వచ్చేస్తుంటే నాకు పని విలువ తెలుసు అనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమైంది, నాకు తెలియాల్సింది పని విలువ కాదు, జీవితం విలువ అని. అయినా అప్పు అందరూ నిన్ను ఆఫీస్లో ఓ అని తెగ పొగడేస్తుంటే నువ్వు నాలా కెరియర్లో గెలిచావు అనుకున్నాను. కానీ పర్సనల్గా కూడా ఒక మనిషి నిన్ను ఇంత ఇష్టపడుతుంటేనే అర్థమవుతుంది నువ్వు నాలా కేవలం కెరియర్లోనే కాదు, జీవితంలో కూడా గెలిచావని. అయినా అప్పు నీకు తెలుసో తెలీదో, ఈ 2 వీక్స్లో నువ్వు చేయాల్సిన పని కన్నా ఎక్కువే చేసావు. సో నీ మేనేజర్గా నేను చెప్తున్నాను, ఈ నెక్స్ట్ 10 వర్కింగ్ డేస్ ఫుల్ హాలిడేస్. థ్యాంక్ యూ సో మచ్ జే. థ్యాంక్స్. మీ గుడ్ నేమ్? చంటి అండి. ఓ చంటి, చాలా థ్యాంక్స్. ఓ సారీ, పిల్లల్ని మూవీకి తీసుకెళ్లాల్సిన టైం అవుతుంది. సరే వెళ్తానైతే. సరేనండి. ఓకే అప్పు, వి విల్ మీట్ యూ ఇన్ ఆఫీస్. బాయ్. చంటి గారు, అసలు ఏంటండి ఆ మాటలు అంతలా మాట్లాడేశారు? నాకు చదువు రాకపోవచ్చేమో కానీ చదువుకున్న వాళ్ళతో మాట్లాడడం వచ్చండి. అప్పుడప్పుడు భాష ఇబ్బంది పెట్టినా ఆఖరిలో అంతా కలిసి వచ్చేది, అదేంటో. అయినా ఊర్లో ఉన్నప్పుడు నేను అలా ఉండేవాడిని కాదండి. నాకు ఇప్పుడే అర్థమైంది, ఎవరికైనా మాటలు స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటే వస్తాయండి,
అదేంటోనండి, నాకు మీతో ప్రేమలో పడ్డాకే వచ్చే